వైసీపీ హయాంలో నాలుకకు నరం లేదన్నట్లుగా చంద్రబాబు పవన్ లోకేష్ పై బండబూతులతో దాడి చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గత రాత్రి పోసాని హైదరాబాద్లోని నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి స్టేషన్కు తీసుకొచ్చారు. స్టేషన్లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోసాని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు పోసాని కలవాలంటూ స్టేషన్కు వచ్చిన న్యాయవాది నాగిరెడ్డి, వైసీపీ నేత కొరముట్ల శ్రీనివాసులను పోలీసులు వెనక్కి పంపారు. శ్రీనివాసులు కాసేపు గేటు వద్దే నిలబడి పట్టుబట్టగా తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హితవు పలికారు. పోసాని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. కండిషన్ నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అందువలన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చనైర్కి ఎంక్వైరీకి సంబంధించి క్వశ్చనైర్కి ప్రిపేర్ అయ్యారు. యాక్చువల్గా సివియర్ ప్రాబ్లం అయితే కాదు, కొంచెం మైల్డ్గా ప్రికాషనరీ, అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బేసిక్ డ్రగ్స్ వాడుతున్నారు. ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు. బీపీ ఫ్లక్చువేషన్ నార్మల్గానే ఉంది. వైటల్స్ అన్ని నార్మల్, అంటే బీపీ, షుగరు, పల్స్ రేటు అన్నీ నార్మల్గా ఉన్నాయి. జాండీస్ ఇవన్నీ ఏం లేవు. సో నార్మల్, ప్రస్తుతానికైతే కండిషన్ నార్మల్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు.